మంచి నిర్ణయం అది. రైట్ అండి. అలాగే అనలిస్ట్ కోటేశ్వర గారు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ అండి కోటేశ్వర గారు. గుడ్ మార్నింగ్. సో ఏపీ రాజకీయాలు మనం చూస్తున్నాం, రోజు రోజుకి సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అంటే ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏపీలో అంటే ఇంకా ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటి వరకు సవాలు వైసీపీకి సవాలు విసిరింది. ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ అంతే ధీటుగా సవాలు విసురుతున్నారు అనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఈ తెలుగుదేశం జనసేన కూటమికి ఉన్నటువంటి బలం కాంగ్రెస్ ఉందా అంటే ఇప్పటికిప్పుడు ఉందని చెప్పలేదు. ఒక స్పార్క్ లాగా షర్మిల గారు కాంగ్రెస్ ని లీడ్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాల గురించి మనం ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే. ఎందుకు అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అనేటువంటి దానికోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటువంటి కూటమి ఏర్పడాలనేటువంటి భావనతో ఆయన పదే పదే చెప్తున్నాడు. కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి స్పందన ఇంతవరకు అయితే రాలేదు. అవును, రీసెంట్ గా పురంధేశ్వరి గారు కూడాను ఒంటరిగానే వెళ్తామని మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా మరొక వారం 10 రోజుల్లో ఎన్నికల ప్రకటన కూడా రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మన జనసేన తెలుగుదేశం మధ్యనే సీట్ల సర్దుబాటు లేకపోతే ఉమ్మడి మేనిఫెస్టో ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి కనుక బీజేపీ తోటి ఇంతవరకు అటువంటిది ఓపెన్ చేయలేదు. ఒకవేళ బీజేపీ కనుక తెలుగుదేశం జనసేన కూటమితో కనుక చేరకపోయేట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగిన ఆశ్చర్యం ఉండేది. ఆ అనూహ్యమైనటువంటి పరిణామం ఏమిటంటే కాంగ్రెస్ వామపక్షాలు అంటే సిపిఎం సిపిఐ కూడా ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి అది ముందుకు వచ్చేట్లయితే ఆ కూటమితో చేతులు కలపడానికి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే బీజేపీ ముక్త భారత్ అనే నినాదంతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పనిచేస్తుంది. అటువంటి బీజేపీ తోటి సంబంధాలు కనుక లేకపోయేట్లయితే తెలుగుదేశం జనసేన తోటి ఆ పార్టీలు అంటే రాజకీయంగా వైసీపీని వ్యతిరేకిస్తున్నాయి కనుక రాజకీయంగా ఆ పార్టీతో ఆ కూటమితో కలవడానికి వాటికి అభ్యంతరం ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ని తెలుగుదేశం పార్టీ బలపరిచింది తెలంగాణ. అందువలన ఏ కూటమిలో లేకపోయినప్పుడు ఇండియా కూటమిలో లేకపోయినప్పటికీ జనసేన తెలుగుదేశం అనేటువంటివి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేట్లయితే వాటితోటి చేతులు కలపడానికి తద్వారా మరింతగా ఊపు తీసుకురావడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. అయితే అలా జరుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఊహాగానమే. ఇంకా కొద్ది రోజులు తెరవెనకాల జరుగుతున్నటువంటి కథలన్నీ కూడా కొద్ది రోజుల్లో బయటకు రాక తప్పదు. ఒకవేళ లేనట్లయితే జరగబోయే పరిణామాలు ఏమిటంటే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర కలిసి వచ్చేటువంటి శక్తులు మూడవ పక్షంగా అక్కడ పోటీ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే డెఫినెట్ గా వైసీపీకి నష్టం అవుతుంది. తెలుగుదేశం జనసేన కూటమికి అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే వైసీపీలో అసంతృప్తి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లేదా దిగువ స్థాయిలో ఉన్నటువంటి సామాన్య జనం కానీ ఆ విధంగా అసంతృప్తి చెందినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఒక వేదికగా మారుతుంది. రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కనుక మూడు ఒక వేదిక మీదకి వచ్చేట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సరే కాంగ్రెస్ గతంలో రాష్ట్రాన్ని యోజించి రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ 10 సంవత్సరాల అనుభవాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ చేసినటువంటి ద్రోహం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నది. అందువలన కాంగ్రెస్ కి అధికారంలో లేదు కనుక అది కొంచెం గతంలో ఉన్నటువంటి అభిప్రాయానికి ఇప్పటికి ఉన్నటువంటి అభిప్రాయానికి జనం దృష్టిలో కూడా మార్పు వస్తుంది. అందుకని ఏ రాజకీయ బీజేపీ ఎటువైపు ఉంటది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ సొంతంగా పోటీ చేస్తా లేకపోతే జనసేన తెలుగుదేశం కూటమిలోకి వస్తుందా అనేటువంటిది తేలిన తర్వాత అక్కడ రాజకీయాలు సరికొత్త రూపాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్ అండి.